హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డే విత్ స్కిల్స్. నేను వీడియోలో కీవర్డ్స్ అంటే ఏమిటో చూసాం కదా. ఈ వీడియోలో మనం పైథాన్లో వేరియబుల్స్ అంటే ఏమిటో చూద్దాం. ఇన్ పైథాన్ హ్యాస్ నో కమాండ్ ఫర్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. అంటే మన పైథాన్లో మనం వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఎటువంటి కమాండ్ లేదు. ఇన్ పైథాన్ వేరియబుల్స్ డు నాట్ నీడ్ టు బీ డిక్లేర్ విత్ ఎనీ పర్టికులర్ టైప్. అంటే మన పైథాన్లో మనం వేరియబుల్కి ఎటువంటి టైప్ అని అసైన్ కానీ డిక్లేర్ కానీ చేసే అవసరం లేదు. ఇఫ్ వీ కెనాట్ బి డిక్లేర్ ఎనీ టైప్ దెన్ ఇట్ టేక్స్ యాజ్ అన్ ఇంటీజర్. మీరు కానీ పైథాన్లో ఎటువంటి టైప్ అని డిక్లేర్ చేయకపోతే అది డిఫాల్ట్గా ఇంటీజర్ని తీసుకుంటుంది. ఇఫ్ వీ అసైన్ సేమ్ వాల్యూ ఫర్ మల్టిపుల్ వేరియబుల్స్ దెన్ ఇట్ స్టోర్స్ టు సేమ్ మెమరీ అడ్రస్. అంటే మీరు డిఫరెంట్ వేరియబుల్స్కి సేమ్ నెంబర్ అసైన్ చేస్తే అది సేమ్ అడ్రస్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, మనం ఐడి ఆఫ్ ఏ అని కాల్ చేసినప్పుడు ఐడి ఆఫ్ బి కాల్ చేసినప్పుడు రెండు ఒకటే అడ్రస్ వచ్చింది. If we give new value in already present variable, then it stores to new address. ఇక్కడ చూడండి, a ఈక్వల్ టు 33 అని ఇచ్చి ఐడి ఆఫ్ ఏ అని కాల్ చేసిన తర్వాత ఒక అడ్రస్ డిస్ప్లే అయింది. a ఈక్వల్ టు 40 అని ఇచ్చిన తర్వాత ఐడి ఆఫ్ ఏ అని కాల్ చేసిన తర్వాత డిఫరెంట్ అడ్రస్ వచ్చింది. ఐడి ఫంక్షన్ ఈస్ యూజ్డ్ ఫర్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్. మనం ఐడి ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వేరియబుల్ అడ్రస్ కనుక్కునేకి ఐడి ఫంక్షన్ యూజ్ చేస్తాం. యూ వాంట్ టు గెట్ ది డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ టైప్ ఫంక్షన్. మనం ఒక వేరియబుల్కి ఇచ్చిన వాల్యూ ఏ డేటా టైప్ కనుక్కోవాలంటే మనం టైప్ ఫంక్షన్ వాడతాం. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 33 ఇచ్చి టైప్ ఆఫ్ ఏ అని కాల్ చేస్తానే క్లాస్ ఇంట్ అని వచ్చింది. అంటే మనం ఆ వేరియబుల్కి ఇచ్చింది ఇంట్ వాల్యూ. వీడియో నచ్చితే లైక్ చేసుకొని, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గాయస్.